హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఆధార్కి సీడ్ అయి ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా తెలుసుకోవచ్చో చూడబోతున్నాం. బట్ మీలో చాలా మందికి ఈ సెకండ్ ప్రాసెస్ తెలిసి ఉండకపోవచ్చు. మన ఓల్డ్ అండ్ న్యూ ప్రాసెస్ రెండు కూడా చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయితే మంచి మంచి ఆఫర్ డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, జియో సావన్ నిన్న మనకి ₹2 సబ్స్క్రిప్షన్ రావడం జరిగింది. అయితే నిన్న చాలా మందికి ఇది వర్క్ అయింది. ఈవెన్ నాకు కూడా ఒక అకౌంట్లో ఇమీడియట్ గా వర్క్ అయింది. అయితే మరొక అకౌంట్లో ఏం జరిగిందంటే మనకి కూపన్ కోడ్ అయితే వచ్చేసింది. బట్ అప్లై చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇలా మీకు కూడా ఎర్రర్ వస్తున్నట్టయితే మీరు ఒకసారి కస్టమర్ కేర్తో మాట్లాడితే వాళ్ళు ఇష్యూ ఎస్కలేట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం ఉంది. దీనిలో ఎలాంటి ట్రిక్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే మీరు లింక్ ఉపయోగించి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్లోనే ఈ ₹2కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ సూపర్ కాయిన్స్తో పొందే అవకాశం ఉంది. ఇక ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో తెలుసుకోవడం కోసం మీ అందరూ కూడా ఇప్పటివరకు ఒక ఓల్డ్ ప్రాసెస్ ఉపయోగిస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనం ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆధార్ సర్వీసెస్లోకి వెళ్ళినట్టయితే మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి లాగిన్ అవ్వమని వస్తుంది. మనం లాగిన్ అవ్వాలి. మన ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఓటీపీ ఎంటర్ చేస్తే మనం లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూద్దాం. లాగిన్ అయిన తర్వాత ఇదే పేజ్లో మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీలో చాలా మంది అనుకోవచ్చు ఇది కేవలం కంప్యూటర్లో మాత్రం అవుతుందని. కంప్యూటర్లో మాత్రమే కాదు, మీరు మొబైల్ ఫోన్ లో కూడా ఓపెన్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ సంబంధించిన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు స్ట్రైట్ అవే వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ స్క్రీన్ పై గమనించినట్లయితే మనకి ఈ విధంగా ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ నేమ్, సీడింగ్ స్టేటస్, లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. బట్ ఇది చాలా సింపుల్ స్టేటస్ మాత్రమే. దీన్ని మరింత డీటెయిల్ గా చూడొచ్చు. అది ఎలా కూడా ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు NPCI వెబ్సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి స్ట్రైట్ అవే పేజ్కి రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కన్జ్యూమర్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లాస్ట్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. అలాగే క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇలా మనకి ఆధార్ తో లింక్ అయిన నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి స్టేటస్ వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి ఆధార్ నెంబర్ తో పాటు మ్యాపింగ్ స్టేటస్ ఏంటో చూపిస్తారు. అలాగే లాస్ట్ ఎప్పుడు అప్డేట్ అయింది, అలాగే మ్యాండేట్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇంకా ఓడీ ఫ్లాగ్, ఓడీ అవైల్ డేట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో మీరు కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా NPCI వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే మరికొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఆధార్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మీరు ఆల్టర్నేట్గా ఇది ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వివరాలను మీకు అర్థమయ్యే అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవడంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.